RTI Live News. Ask for right. నమస్తే RTI లైవ్ న్యూస్ కి స్వాగతం. నిజామాబాద్ జిల్లా కమలాపూర్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సమాచార హక్కు చట్ట పోరాట కమిటీ వ్యవస్థాపకులు సీనియర్ జర్నలిస్ట్ కట్టా నరేష్ కుమార్ నాయక్ 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్ పెన్నులు పంపిణీ చేశారు. విద్యార్థులకు ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి చట్టాలపై పరీక్ష నిర్వహించిన అనంతరం వారు మాట్లాడుతూ విద్యా హక్కు చట్టం 2009 గురించి అవగాహన కల్పించారు. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21A ప్రకారం ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం 6 నుంచి 14 ఏళ్లలోపు బాలబాలికలకు ఖచ్చితంగా చదివించేలా తీసుకువచ్చిన చట్టం 2009లో వచ్చింది. దీంతో బాల కార్మికులు లేకుండా బాలబాలికలకు అందరికీ విద్యా హక్కు చట్టంను అందించే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు చంద్రశేఖర్, శ్రీకాంత్, అమర్, శ్రీధర్, చర్యలు, రాఘవేంద్ర, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. బండారి సుజాత, సావిత్రి బాయిపులే మహిళా సొసైటీ చైర్మన్ శ్రీరామ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మనుషులకు ధర్మాల గురించి చెప్పాడు. మనిషి యొక్క తృప్తి ఉంటుంది. దావతులు వివరణ చేయడంలో తృప్తి అనేది ఉంటుంది. అది పూర్తిగా మనస్ఫూర్తిగా మనిషికి ఉండాల్సినటువంటిది కాదు. ఈ విధంగా ఒక సభను నిర్వహించి ఈ విధంగా మనకు సహాయం చేస్తున్నందుకోవచ్చు. ఈ విధంగా చేస్తున్నందుకు సార్కు ఎల్లవేళ కృతజ్ఞతలు. మంచి పేరు తీసుకురావాలా. మీరు విద్యార్థులు రేపటి భావి భారత పౌరులు కాబట్టి ఏదైనా విద్యార్థి దశ నుంచి మొదలవుతుంది కాబట్టి మీరు ఎంత దృఢలక్ష్యంతో మంచి చదువు ఈ దృక్పథాన్ని పెంపొందించే మన ప్రధానోపాధ్యాయులకు మరియు మీ తల్లిదండ్రులకు కూడా మీరు పేరు తీసుకురావాలా. అలాంటి మీరు విజయవంతంగా ఎగ్జామ్ రాయడానికి మీకు ఏదైనా సహాయ సహకారం కావాలంటే కూడా మా టీం మా మిత్రులకు రెడీ ఉంటుంది. మీరు ఎగ్జామ్ రాసి బాగా స్టేట్ ర్యాంకు, జిల్లా ర్యాంకు, మండల ర్యాంకు, గ్రామంలో కూడా మంచి ఉత్తమమైన ర్యాంకులు తీసుకెళ్తామనే లక్ష్యంతో మీరు ఎగ్జామ్ రాయాలా. మీరు ఆ విధంగా